అవనికి అన్యాయం చేయడానికి ఏదో ఒక వంకతో వస్తూనే ఉంటారు. అయినా అవని ఆఫీస్లో ఉంది కాబట్టి సాయంత్రం వరకు రాదు. పంతంతో వాళ్ళు ఫోన్ చేయరు. మనము అవనికి ఈ విషయం చెప్పొద్దు. కాసేపు చూసి వాళ్లే పోతారు. అవునండి, మనం అవనికి ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన విషయం చెప్తామని అనుకుంటున్నట్టున్నారు. మనం వచ్చిన విషయం వాళ్ళు అవనికి ఫోన్ చేసి చెప్పారో లేదో నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా. ఫోన్ చేసే ఉంటారమ్మా, మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఇదేంటి ఈ సమయంలో అవని ఇంటికొచ్చింది? సాయంత్రం వరకు ఆఫీస్లో ఉండాలి కదా. అదే కదా, మనం మాట్లాడుకున్నది తనకు వినిపించినట్టు వచ్చేసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏవో పట్టుకుని వస్తుందేంటి? ఆఫీస్లో ఏదో జరిగినట్టుంది. అక్కా, అవని, ఏంటవని ఇంత సంతోషంగా ఉన్నావేంటి? ఆఫీస్లో నాకు జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందక్కా. అవునా? ఈ మధ్య బిజినెస్ లో మార్కెటింగ్ కి సంబంధించి ఓ ఐడియా ఇచ్చాను. అది వర్కౌట్ అయ్యి సేల్స్ బాగా పెరిగాయి. అందుకు మెచ్చుకొని నన్ను గౌరవించుకున్నారు. అలాగే నా బాధ్యతని పెంచుతూ ప్రమోషన్ ఇచ్చారు మా బాస్. కంగ్రాట్స్ అవని. స్వీట్ తీసుకోండి. ఈ విషయం బావ వాళ్ళతో చెప్పాలి. వాళ్ళకిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గరికి స్వీట్స్ బట్టలు తీసుకుని పోవాలి. నేను వెంటనే వెళ్ళి షాపింగ్ చేస్తాను. నా సంతోషం వాళ్లతో పంచుకోవాలి. ఎంత పిచ్చిదానివే నువ్వు. నీ ఎదుగుదలని వాళ్ళు ఎందుకు ఓర్వగలుగుతారు చెప్పు? అయినా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్లే మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లో ఎందుకుంటారక్కా? నువ్వు వాళ్ళ మంచి కోరుకుంటావు, వాళ్ళు నీ చెడుని కోరుకుంటారు. నిజంగా లోపలున్నారా? నువ్వు ఆనందంలో ఉండి బయటున్న వాళ్ళ కారును కూడా గుర్తించినట్టు లేవు. అరే అత్తయ్య, మీరేంటి ఇలా వచ్చారు? అక్క వాళ్ళు చెప్తుంటే నమ్మలేదు. వాళ్ళు వచ్చిన విషయం చెప్పడానికంటే ముందు నీ సక్సెస్ విషయం వాళ్ళకి నేను చెప్పాలి. హలో, ఇవన్నీ ఏంటో తెలుసా? అవని ప్రతిభకు దక్కిన గౌరవాలు. అవని టాలెంట్ను మెచ్చి ఆఫీసులో జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారంట. బావా, స్వీట్ తీసుకో. నాకేం అవసరం లేదు. ఇది వీళ్ళ వరస. వీళ్ళ కోసం నువ్వు బట్టలు కొనుక్కొని వెళ్తాను అన్నావు. తిండికి బట్టలకి దిక్కులేనంతగా దిగజారిపోలేదు మేము. వచ్చిన విషయం తొందరగా చెప్పు వేదా. నా కొడుకు కోసం ఏమైనా చేస్తానని మాటిచ్చావంట కదా, ఏమైనా చేస్తావా? అవని మాట తప్పదు. తొందరపడకవని. వాళ్ళు నిన్ను ఏం అడగబోతున్నారో తెలిస్తే నువ్వు ఇబ్బంది పడతావు. అడిగినీలే బావా. వాళ్ళు సంతోషంగా ఉంటారనుకుంటే ఎంతటి ఇబ్బందికైనా నేను సిద్ధం. అడగండి అత్తయ్య. అమ్మవారిని మా ఇంటికి తీసుకువెళ్లడం మా వల్ల కావడం లేదు. అందుకే నువ్వే నీ చేతులతో తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు. అప్పుడు అమ్మవారిని కోపంతో వద్దనుకుని పొరపాటు చేశాను. ఆ పొరపాటుని సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఏ విధంగా అయితే విగ్రహాన్ని మా ఇంట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చావో అదే విధంగా మా పూజ గదిలో పెట్టు. ఆ తర్వాత అమ్మవారు నిన్ను పూజ గదిలోకి రానిస్తుందని అనుకుంటున్నావా ఏంటి? అదంతా నీ భ్రమ. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు ఎక్కువ రోజులు మనసులో పెట్టుకోరు, క్షమించేస్తారమ్మా. ఆ విధంగా అమ్మవారు కూడా మా వేదాను క్షమించేస్తుంది అని మీరనుకుంటున్నారు. అమ్మవారు మీ ఆవిడ గారి విషయంలో ఏదో గట్టిగా మనసులో పెట్టుకుంది. అందుకే మీ ఇంటికి రాకుండా ఇన్ని రోజులు మా ఇంట్లో ఉండిపోయింది.
ఏం ఆలోచిస్తున్నావు? నా కోసం ఏదైనా చేస్తానని అన్నావు కదా. నువ్వు పొరపాటున మాట ఇచ్చి ఎంత తప్పు చేసావో చూడు. ఎలా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో చూడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? తాళి తప్ప ఇంకేమైనా ఇస్తాను, ఏదైనా చేస్తాను అని నువ్వే మాటిచ్చావు కదా. నీ మౌనాన్ని మేమేమైనా అర్థం చేసుకోవాలి. విగ్రహం ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. ఓవైపు బావకి కలిసొచ్చింది, మరోవైపు దీనికి కలిసొచ్చింది. ఇక మీదట విగ్రహం శాశ్వతంగా వీళ్ల ఇంట్లో ఉండిపోతే కోటీశ్వర్లైపోతారని ఆశ మొదలైనట్టుంది. అంతేనా అమ్మా? అందుకే ఆలోచనలో పడ్డావా? మాట తప్పుదామని అనుకుంటున్నావా? నీ అభిప్రాయం ఏంటో తొందరగా చెప్పమ్మా.